శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. శృతి ప్రామాణికమైన దేవతలు వీళ్ళందరూ. శృతుల్లో శృతి మనకి చెప్పినటువంటి వేదము అంటే ఏంటి ఇవన్నీ చెప్పిన దేవతలు వీళ్ళు, మన జ్ఞానం తెలియజేసినటువంటిది. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం కృష్ణవర్ణాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం స్థూలహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో చాముండ ప్రచోదయాత్. అదేంటంటే మేము చండీ మంత్రం చేస్తున్నాం కదా, చండీ దేవతే మరి ఇక్కడ శ్రీచక్రంలో రాజరాజేశ్వరిని అర్చిస్తూ ఉంటుంది. మీరు చండీ మంత్రం చేస్తున్నారు కదా, చండీ హోమాలని అవని ఇవన్నీ రకరకాలు చేస్తుంటారు కదా. ఆ చండీ దేవత ఏం చేస్తుందంటే పొద్దున్నే శ్రీచక్రంలో కూర్చొని అర్చన అందరి దేవతలతో పాటు ఈమె కూడా అక్కడ చేస్తూ ఉంటుంది. అదేండి ఎట్లా చేస్తుంటే ఆ శ్రీచక్రాన్ని ఎవరు అర్చిస్తారంటే అగ్ని దేవత, వాయో దేవత, సూర్యో దేవత, చంద్రమా దేవత, వసవో వనస్పతో దేవత, రుద్ర దేవత, ఆదిత్య దేవత. అదేంటంటే సూర్యుడు ఆదిత్యుడు వేరు వేరు అంటే వేరు వేరే, సూర్యుడు వేరే ఆదిత్యుడు వేరే. ముందు పొద్దున్నే వచ్చినప్పుడు ఆదిత్యుడు అంటారు, తర్వాత వచ్చినప్పుడు సూర్యుడు అంటారు, మధ్యాహ్నం పేర్లు ఉంటాయి. అవన్నీ శృతుల్లోనే ఉంటాయి. వీళ్ళందరూ శ్రీచక్రాన్ని అర్చిస్తూ ఉంటారు. నువ్వు పొద్దున్నే మనం గుళ్ళు గోపురాలు తిరిగి దండాలు పెట్టుకుంటే వీళ్ళు పొద్దున్నే శ్రీచక్రం దగ్గర కూర్చుంటారు వీళ్ళందరూ. ఎందుకని? పరబ్రహ్మ కటాక్షం కోసం. తర్వాత మరుతో దేవత, చాలామంది మరుతో దేవత ఆంజనేయ స్వామి అంటే అవన్నీ బాగుండదు నేను చెబితే మీకు. వరుణో దేవత. ఈ దేవతలందరూ శృతుల్లో ఉంటారు. వీళ్ళందరూ శ్రీచక్రాన్ని అర్చిస్తూనే ఉంటారు. దేనికి అర్చిస్తారండి? వీళ్ళకి ఏం పనండి శ్రీచక్రాన్ని అర్చించడానికంటే? నువ్వు దేనికి వెళ్తున్నావు? గుడికి కానీ మంత్రం కానీ తంత్రం కానీ ఎందుకు చేస్తున్నావు? అందుకే వీళ్ళు కూడా చేస్తారు. మీకు చెప్పా కదా ఇందాక లలిత త్రిశక్తిలో ఒక కాలం గురించి చెప్పాను కదా మీకు. ఆ కాలంలో వీళ్ళు కూడా బాధితులే. వీళ్ళు బాధితులే. మీరు ఒక బాధితులు, వాళ్ళు ఒక బాధితులు. సరే అండి. మరి ఈ దేవతలందరికీ ఇట్లా చేయటం వలన వాళ్ళకి ఇంకొంచెం తొందరగా వాళ్ళకి విముక్తి వస్తుంది. శివశక్తి పదద్వంద కాలాగ్ని పార్శ్వే యుగక్మహ ఆయం పరమహంసస్సు సర్వవ్యాపి ప్రకాశమాన. వాడు చెయ్యంగామో శ్రీచక్రం కూర్చున్న దేవతలు అర్చించారనుకోండి, వాళ్ళకి మనం చెప్పా కదా పరివ్రాజ పరమహంస పరివ్రాజ అని చెప్పాను కదా. ఆ విధమైన జ్ఞానం వస్తుంది.